హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పచ్చెనపప్పు మెంతికూరతో ఇలా కర్రీ అయితే చేస్తానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. దీనిలోకి దంచిన 5-6 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసానండి. కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలను ఒకసారి తిప్పుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ అయితే ఈ విధంగా వేసేయండి. దీంట్లోకి నానబెట్టి ఉంచుకున్న పచ్చెనపప్పు వేసుకుందాం. నేను ఈ పచ్చెనపప్పుని ఒక 2 గంటల ముందే నానబెట్టేసి ఉంచుకున్నానండి. ఇలా ఉంచుకోవడం వల్ల ఉడకబెట్టుకోకపోయినా పర్వాలేదు, కర్రీలో వేసుకోవచ్చు, మగ్గిపోయింది. ఇలా కర్రీలో వేసుకుందాం. ఒకసారి కర్రీని అయితే తిప్పేసుకుందామండి మొత్తం. దీనిలో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. దీనిలో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుందామండి. టేస్ట్ సరిపడా ఉప్పు, ఇంకొంచెం అయితే ఉడకనిద్దామండి కర్రీని. నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి మెంతికూరని. మీరు ఇంకా వీలైతే ఇంకా చిన్నగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, తొందరగా కర్రీలో గ్రేవీ లాగా అయిపోయింది అనమాట. చిన్నపిల్లలు మామూలుగా ఇలా ఆకుకూరలుగా పెడితే తినరు. ఇలా పప్పుల్లో ఇలా వెరైటీ అని చేసి పెడితే అప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతారు. ఇదిగోండి, నానబెట్టించుకున్న పచ్చెనపప్పు ఇదిగో ఇలా అయితే చక్కగా మగ్గిపోయింది. వాటర్ కూడా చక్కగా ఎగిరినాయండి. దీనిలో మెంతికూర కట్ చేసి మెంతికూర వేసుకుందాం. ఇప్పుడు కర్రీని అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి. ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పేసుకుందాం. ఇదిగోండి ఇలా అయితే ఉంది. నేను ఇప్పుడే వేసినప్పుడే మగ్గిపోయినట్టుగా ఉంది. ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోయి కర్రీలో కలిసిపోయింది. పిల్లలు తీసి పక్కన పెట్టుకోకుండా తినడానికి ఇష్టపడతారు. కర్రీ అయితే అయిపోయి వచ్చిందండి. దీనిలోకి పొడి మసాలా వేసుకుందాం. 1 స్పూను. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. పొడి మసాలా వేసాం కదండి, మా కర్రీ మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనిలో కొంచెం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకుందాం. నేనైతే ఇలా చేసుకున్నానండి. మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.